నేటి సమాజంలో మహిళల వంటింటికే పరిమితం కాకుండా వినూత్న ఆలోచనలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, కానీ లాభాలు మాత్రం అదిరిపోయేలా. అవును, మనం మాట్లాడుకుంటుంది వైట్ గోల్డ్ గా పిలువబడే పుట్టగొడుగుల సాగు గురించి. కేవలం ఒక చిన్న గదిలో తక్కువ ఖర్చుతో నెలకు వేలల్లో ఆదాయం గడిస్తూ మహబూబాబాద్ జిల్లా మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సాగు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, పుట్టగొడుగుల సాగు వైపు జిల్లా మహిళల చూపు. ఖర్చులన్నీ పోను, నెలకు 15,000 వరకు నికర లాభం. ప్రభుత్వం నుంచి 40% సబ్సిడీ, ఉద్యానవన శాఖ ద్వారా ఉచిత శిక్షణ. సాధారణంగా వ్యవసాయం అంటే ఎకరాకు వేలలో పెట్టుబడి, నెలల తరబడి నిరీక్షణ, ప్రకృతి వైపరీత్యాల భయం ఉంటుంది. కానీ పుట్టగొడుగుల సాగు ఇందుకు భిన్నం. మహబూబాబాద్ జిల్లాలోని మహిళా రైతులు ఇవాళ కొత్త పుంతలు తొక్కుతున్నారు. కేవలం 20 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఏడాది పొడవునా దిగుబడి రావడంతో దీనిని ఒక లాభసాటి ఉపాధికి మార్గంగా ఎంచుకుంటున్నారు. ముందుగా ఈ సాగుకు కావలసిన ఆర్థిక ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే సాగుకు సుమారు 20,000 వరకు ప్రాథమిక పెట్టుబడి అవసరమవుతుంది. అయితే ఈ పెట్టుబడిపై వచ్చే ఆదాయం మాత్రం ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. నెలకు 35,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉండగా ఇందులో విత్తనాలు, గడ్డి, విద్యుత్ వంటి ఖర్చులన్నీ పోను ఒక సామాన్య మహిళ రైతుకు నెలకు 15,000 వరకు నికర లాభం మిగులుతుంది. అంటే పెట్టిన పెట్టుబడి రెట్టింపు లాభాలు గ్యారంటీ. పుట్టగొడుగుల సాగుకు పెద్దగా భూమి అవసరం లేదు. ఇంటి దగ్గరున్న ఒక చిన్న గది సరిపోతుంది. మొదటగా వరిగడ్డిని శుభ్రంగా కడిగి వేడి నీటిలో నానబెట్టి క్రిమి సంహారక ప్రక్రియ పూర్తి చేశారు. ఆ గడ్డిని ముక్కలుగా కత్తిరించి నూనె, పిండి కలిపి ప్లాస్టిక్ కవర్లో నింపుతారు. అందులోనే పుట్టగొడుగుల విత్తనాలను వేసి కవర్లను ప్యాక్ చేస్తారు. ఈ కవర్లను చీకటి గదిలో 15 రోజుల పాటు ఉంచుతారు. ఆ తర్వాత చిన్న చిన్న రంధ్రాలు చేసి రోజుకు 3 సార్లు నీటిని స్ప్రే చేస్తే సరిగ్గా 20 రోజుల్లో పుట్టగొడుగులు కోతకు సిద్ధమవుతాయి. కేవలం ఆసక్తి ఉంటే సరిపోదు, సరైన నైపుణ్యం కూడా కావాలని జిల్లా ఉద్యానవన శాఖ అడుగులు వేస్తుంది. సాగు చేయాలనుకునే మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా సాగుకు అవసరమైన పరికరాలు, స్ప్రేయర్లు, డ్రబ్బులపై ప్రభుత్వం 40% సబ్సిడీ అందిస్తుంది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన మహిళలు కూడా ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ పథకాలు రూపొందించామని, అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. చూసారుగా, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఒకవైపు ప్రభుత్వ తోడ్పాటు, మరోవైపు మహిళల పట్టుదల వెరసి పుట్టగొడుగుల సాగు ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో విజయవంతమైన ఉపాధిగా మారింది. గృహిణులు తమ పనుల మధ్యలో కూడా ఈ సాగును చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. మీరు కూడా ఇలాంటి లాభసాటి వ్యాపారంపై అడుగులు వేయాలనుకుంటే వెంటనే మీ జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి. మరో ఆసక్తికరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని.